అన్న అయ్యగారు లేదు గుడి బంద్ ఉన్నది వేసుకోపోదామా అనే ఏంది ఇయ్యలే కాదు నీ ట్రైనింగ్ పూర్తయింది అప్పుడే అది వేసుకోపోతే తీసుకుంటాడు నడు అడుగుతాము అందరూ తొక్కాను కొబ్బరికాయ మరేడు వచ్చిందా లేపేసినా అంటే మొదలు పెట్టిన అన్నాడు వాడోడు హుషారు. అవును కానీ తమ్ముడు ఇవాళ నుండి ఇక నువ్వు ఇంటి మీద పోవాలి కూడా అన్న ఇలా రాత్రి దొంగతనం చేసి 5-6 కోట్లు వేసుకప్పుడే ఊరు వారి రాత్రి కాదురా అసలు సినిమా అక్కడే ఉన్నాయి అన్న. ఇప్పుడు రాత్రి ఎవడైనా ఎత్తాడు అందరు కనుక్కోమంటాడు ఎవడైనా ఎత్తాడు అది కాదు పొద్దున్నక అందరు తిరుగుతా అంటే వాళ్ళ కన్ను కట్టి దొంగతనం చేయాలి. అప్పుడు నువ్వు ఫేమ్ అవుతావు. నీ ఫోటో పోలీస్ స్టేషన్ లా రైల్వే స్టేషన్ లా బస్ స్టాండ్ లా ఎక్కడ పడితే అక్కడ ఒక లేచి ఉంటుందా అట్లా చేయాలి దొంగతనం అంటారు రా మొగుడు అయితే. ఓకేనా? ఓకే ఆల్ ద బెస్ట్. ఇగో రైట్ మనం రాత్రి కూడా దొంగతనం చేసి వానికి ఏమో పొద్దుగా చెప్తానే ఉన్నా ఇదే లాజిక్. మనం రాత్రి కూడా దొంగతనం చేస్తాం కానీ పగటిపూలు ఏం చేస్తారు వాడు ఎక్కడ పడితే అక్కడ దొంగతనం చేస్తాడు దొరకబడతారు వాడు మళ్ళీ మన దగ్గరికి వేస్తాడు. లేకపోతే మస్తు లేకపోతే వాడు సూపర్ షిప్ కూడా కదా గుల్లే అదే గుల్లే తప్పి వస్తాడు కదా ఎందురా అన్నా నాకు డౌట్ అండి 5-6 కోట్లు దొంగతనం చేద్దాం అనుకుంటాను. అట్లా సరిపోతాయి 5-6 కోట్లు. అయితే ఒక పని చేయి ఆ రోడ్ మీద డీసీఎమో టాటా మ్యాజిక్ ఉంటాయి కదా రోడ్ పట్టుకోని బా పెట్టి తీసుకోరా దొరుకుతాడు తను నింటే మళ్ళీ ఇక్కడికి వేస్తాడు. చూద్దాం. కవిత వినిపిద్దామంటే పొద్దున్న నుంచి ఎవరు వస్తలేడేంట్రా? షిప్ లోడ్ ఎత్తుకోడు కదా ఎవరా నువ్వు? దొంగవా? అవును. కాదు 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 ఈ శుద్ధండగా సుందరరామూర్తి ఇంటికే దొంగతనానికి వస్తావా? ఆహా శుద్ధండగా సుందరరామూర్తులు మీరేనా? మహానుభావులు మహాకవులు మీ ఇంటిగాని దొంగతనానికి వచ్చింది. ఇంకోసారి రానే. నేను దొంగ అని అరవకుండా ఉండాలంటే నేను చెప్పే కవితను వినాలి. మహానుభావులు మీరు చెప్తే వద్దంటానా? వింటా. అది మరి ఇదిగో ముందే చెప్తున్నా, నేను అరవకుండా ఉండాలంటే నేను చెప్పే కవితను వినాలి. కవిత, ఓ కవిత, నేను రాశాను కవిత, మా ఇంటి ముందు ఉంటుందో కవిత. ఏంటి వింటున్నావా? ఆ కవిత గురించి కాదు ఈ కవిత,
మా ఇంటి వెనకాల ఉంటుందో కవిత. ఏంటి? ఆ కవిత గురించి కూడా కాదు ఈ కవిత. అయినా నేను రాశాను ఓ కవిత. మీ ఇంటి దగ్గర ఉంటుందా కవిత? ఏంటి? ఆ కవిత గురించి కూడా కాదు ఈ కవిత. ఏ కవిత గురించి కాదు ఈ కవిత. అయినా నేను రాస్తాను కవిత. ఇది వింటుంటే నాకు ఎవరో పెట్టినట్టుంది వాత. ఒంట్లో తెలియని ఏదో రోత, నన్ను వదిలేస్తేనేం పోతా. ఇదిగో దీన్ని పద్యం రూపంలో కూడా పాడవచ్చు. పాడమంటావా? ఆ బంపర్ ఆఫర్ కూడానా నాకు? కవిత కవిత నా ఇంటికే దొంగతనానికి వస్తావురా శుంటా? నమస్తే. నమస్తే. ఏమైంది తమ్ముడు దిగాలనుకున్నావు? కోట్లు వేసుకొచ్చావా? 5 కోట్లు 6 కోట్లు అనుకోతే ఎలా ఈసీఎంలా డాటా మీద గట్ల అంటే ఏందన్నా? అన్న ఇల్లు మంచిగా ఉన్నదన్నా, మస్తు పైసలు తెచ్చుకోవచ్చాను పోయినా. పోయి చూసరికైనా కవేట కూసబెట్టిండు. ఆ కవిట్ వాళ్ళకి బయట కళ్ళుని పడిపోయినా. మరి దొంగతనం అంటే ఉత్తాయి అనుకున్నా అతన్ని. ఏమో అన్నా, ఎన్ని ఎదుర్కోవాలి, ఎన్ని కథలు ఉన్నాయి. వాడు కూడా పంపిన వాడు కూడా వస్తాడు కానీ తమ్మి అన్నా మొదటి ప్రయత్నం కదా, ఏం దిగాలు పడకు అన్నా. అత్తంటే అన్ని కలిసి వస్తంటే చేయొచ్చు అన్నా. మంచి నువ్వు అన్నట్టు డీసీఎం వాటిని వేసుకోరావచ్చు. అన్నా నర్వస్ ఏం కాదు అన్నా. కదా అడుగు వస్తాడు వాడు కూడా ఎప్పేటి ఇంకా కొన్ని నేర్పాలే. అన్నా అన్నా ఓకేనా? ఓకే ఓకే. ఒక నిమిషం. కత్తి పట్టుకొని హాజా పంట అనేది మీ ఇంట్లో వెళ్ళలేరా? నేను లేనా? మీ పేరు ఫ్రూటీ మీ ఇంట్లో బంగారం ఎక్కడ పెట్టిలు? దొంగపై ఉండి గడిపోతలే కదా, నువ్వేం దొంగవరా? పట్టుకో మళ్ళీ వస్తా. నా చిప్స్ నువ్వు తింటావు కదా, అంటే నువ్వు దొంగవే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. అవును, మీ ఇంట్లో బంగారం తీసుకున్నా, పైసలు తీసుకున్నా, ఏమంటలేవి నువ్వు? మరి మీరు ఎట్లా బతుకుతారు? మంచిగా నేను దొంగ! అదేంటి ఇప్పుడు పడతాను? మా పైసలు తీసుకున్నావు, నేనేమన్నా అన్నానా? మా గోల్డ్ చైన్ తీసుకున్నావు, నేనేమన్నా అన్నానా? మన నన్ను చిప్స్ జోలికి వస్తే నేను ఎందుకు ఊకోవాలి? దొంగ దొంగ నమస్తే. మూడు నమస్తే. ఏం బాయనా? బాగానే తమ్మి కూర్చో అన్నా. అదే ఫస్ట్ అట్లా వేస్తావు, మరి రెండోది ఏమైంది? పొట్టు కొట్టి అన్నా ఇవ్వాలరా. నేనా బంగారం తీసుకున్నా, పైసలు కూడా తీసుకున్నానే. ఆ పిల్ల అక్కడనే ఉన్నది. బంగారం ఎక్కడ ఉన్నదంటే చెప్పింది, పైసలు ఎక్కడ ఉన్నాయంటే చెప్పింది. ఆమె తింటాందని చెప్పి టమాటాలు వేసి ఒక్కటి తీసుకొని తిన్నానే. దొంగ మొత్తుకుంటుంది, అందరు వచ్చి కుట్టింది. లేచి తిన్నావా? మంచిగా అన్నా దొంగతనం చేసినట్టు వస్తాయి అనుకుంటారా? అన్నా పిల్లలను పెద్దలను ముసలు అందరినీ మేనేజ్ చేసుకుంటే ఏ విధంగా అన్నట్టయ్యా. అన్నా ఓకేనా? ఇదంతా కాదురా. అన్నా. వాడు కూడా వస్తా అని చెప్పేసి అన్న వాడు కూడా రమ్మన్నా. అన్నా నేను నీ వల్ల అయితే లేదు. అన్నా వాడు కూడా అంత చిల్లర ఇస్తాను. అన్నా. ఇదంతా కాదు, ముగ్గురం కలిసి అన్నా మంచి స్కెచ్ చేద్దాం. అన్నా సూపర్ గా పోదాం. చేద్దామన్నా. ఇక నువ్వు అన్నట్టు ఎంత పట్టుకొచ్చుకుంటావు అంత పట్టుకొద్దాం. ఓకే. బిందా సెట్. ఓకేనా? అదే ఓకే, పోదాం. అదే కావాలి ఇక ముగ్గురం పోవాలి. ఓకేనా? ఇక వాడు వేలుతో చూద్దాం. వెళ్తారు. హలో దొంగలు, అరిచావనుకో పీకకొస్తా. నాకే జీతం ఇస్తలేడు, మీరేం తీసుకోపోతే నాకేంది? ఇంత మాట అంటే దాని మెడలో బంగారం ఉన్నది, తీసుకోవాలా? 10 మనిషి మీద బంగారం ఉంటారా? గోగలు అది.
సార్ సార్ మన ఇంట్లో దొంగలు పడ్డారు సార్. అవునా, పర్లేదు. దొంగలు పడ్డారంటే ఏం సప్పుడు చెప్తలేదు. సార్ సార్ మీ ఇంట్లో దొంగలు పడ్డారు సార్. ఏంటి, నా ఇంట్లోనా? ఎక్కడ? ఏది? కిచెన్ లో సార్. అవునా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరు కనిపించలేదు కదా. అవునా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కలే కనిపించలేదేనా? అవును, ఇంత పెద్ద ఇంట్లో బంగారం ఉంటుంది అన్న. మన వచ్చిన ముగ్గురే కదా. అవును, 1 2 3 4 దాంట్లో దొరికినవే నమస్తే. మళ్ళా దొరకబట్టి రాదురా. ఇక పార. ఈ కాపు సందర్భంలో పార. వాడట్లా నువ్వు ఇట్లా. ఛే! మనం అందరం వినాయకుల కాడ ఉన్న చూసి ఎవ్వరు చూసి ఇళ్ళలో పడతారా? పడితే పడుతుంది కానీ నేనున్నాగా నా వాడ మీద పడతారా? వీళ్ళు తనుడే తనుడే అన్న ఈ షర్ట్ అన్న అవన్నీ ఆగలేదు పర్లేదు రా. పొద్దుగాల పోయారా? పొద్దున పోదామని పోయినా అన్న. బాత్రూమ్ కాడికి పోగానే ఎవడు దుమ్మిండే. దుమ్మితే ఏం పని చేసి అంటారు కదా, అందుకే వెనకకి వచ్చిన. ఇప్పుడు వాళ్ళే వేసుకోతారు. అది ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్ అబ్బాయిద్దాం. ఎందుకు వద్దు? ఉండాలంటే నాకు తండ్రి పంపించాల్సిందే. బేటా నువ్వు ఏ రంది పడకరా. దొంగతనం చేసారా నీకు మంచి కాస్ట్లీ బిస్కెట్లు హంగామా ఇస్తా, నీకు చైన్ ఇస్తారా, నీకోటి మంచి చైన్ ఇస్తా. ఓకే, సాధించిన అన్న, సాధించిన. ఏంటిదిరా సాధించిన దొంగతనానికి పోయినా, పైసలు ఎత్తుకొచ్చిన. ఎవరు ఆపలేదు, ఎవరేం చేయలేదు. అది కూడా రాత్రి పూట కాదు, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం. సాధించిన అన్న, సాధించిన. అందరు చూస్తా అంటే ఇక్కడ రా. ఇట్లా అసలు ఏం జరిగిందంటే అన్న, పొద్దుగాల దొంగతనం ఎట్లా చేయాలి, తెలివైన దొంగ అని ఎట్లా అనిపించుకోవాలి, అర్థమైతే లేదు. ఎవరు కొడుకుతా మీరు? మా తాత వాళ్ళ కొడుకును. మీ తాత వాళ్ళ కొడుకువా? వారిని ఏమున్నాయి అట్లా గంటగంట అవుతాను. ఇలా కెమెరాలు పెట్టి ప్రాంకులు చేస్తారు దొంగలు లెక్క. అవునా? కెమెరాలు పెట్టి ప్రాంకులు చేస్తాను. మనం కూడా చేద్దాం ఇట్లా. చేద్దాం. ఇంట్లో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేద్దాం పద. చేద్దాం. తమ్ముడు ఇంటికి పోయి కెమెరాలు ఫిక్స్ చేసినాక నేను అత్త వచ్చి పైసలు తీసుకుపోయి అన్ని తీసుకుపోయినట్టు చెప్తా. నేను బయటికి పోయినాక నువ్వు దొంగ అని అరిచినట్టు చేసి ఇది ప్రాంక్ అని చెప్పి మీ ఇంట్లో చెప్పు. అప్పుడు నాకు ఏం చెప్పదు. వచ్చి పైసలు తీసుకుపోయి బయటికి పోయినాక నువ్వేం చెప్పదు. ఓకే, పోయి కెమెరాలు ఫిక్స్ చేయి, ఇవ్వాల గనబడకుండా ఫిక్స్ చేయి. ఓకే, మనం యూట్యూబ్ లో ఫేమస్ అప్పుడే చేయాలి. నువ్వు మొత్తం ఇక వరంగల్ మొత్తం చెప్తావు నువ్వు ఇక. కెమెరాకి ఇట్లా పెట్టావా? మళ్ళీ భయపడుతుంది మధ్యలో. అది ఇట్లా పెట్టావు కదా, మరి ఫ్రేమ్ లో పడాలి. ఓకే, ఫోన్ చేద్దాం. ఇంట్లో వాళ్ళు వాళ్ళ మీరు డాడీ దొంగ దొంగ అక్కడ వరకు
డడ్డనక 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 ఏమిట్రా ఇది ప్రాంక్ చేసావు డాడీ. ఫ్రాంకా ఒరేయ్ వాడు అసలు దొంగలాగా ఉన్నారా వెళ్ళి చూసి రాపోరా ఆయన నిజంగానే దొంగన్నాడు డాడీ. అవునా అబ్బా అట్లా చేసినావారా మొత్తానికి వాని కళ్ళు కప్పి చేసినవరా నువ్వు గ్రేట్. ఇక వాడు పోతాడంటే వాడు ఆడ దొరుకుతాడు ఈడ దొరుకుతాడు. మొదట్లో కూడా నువ్వు దొరికినావు అనుకున్నా, కానీ నిజానికి చెప్తానా తెలివైన దొంగ అంటే నువ్వేరా. నువ్వు ఒప్పుకుంటావు పో. ఇట్లా కూడా దొంగతనాలు జరగచ్చు, జర జాగ్రత్త.